హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిడ్స్ ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత పిల్లల కోసం ఒక రెసిపీ చేశాను. ఆ రెసిపీ ఏంటంటే చాలా ఇష్టమైంది పిల్లలకి. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టమైన పాస్తా చేశాను. ఇందులో స్పెషల్ ఏంటంటే పిల్లలకి సాసులు అవి ఇవి తినడం వల్ల మంచివి కావు అంటే నేను ఎటువంటి సాస్ యూజ్ చేయకుండా చేసిన పాస్తా అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది మమ్మీ అని తినేశాడు. ఎటువంటి ఫుడ్ కలర్ లేదు, ఎటువంటి సాసెస్ లేకుండా చేసిన పాస్తా అండి. చాలా హెల్దీ, ఇంట్లో ఉన్న మసాలాతోటే చేశాను. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఇది మీరు కూడా చేసి పిల్లలకి పెట్టండి. ఫస్ట్ బాయిల్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బబుల్స్ వచ్చినాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎందుకు అని అంటే అవి విడివిడిగా కావడానికి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత మైక్రోనీ అంటారు పాస్తాని, ఇంకో పేరు. ఈ పాస్తా వేసేసుకోవాలి. పాస్తాకి ఇంకా ఫ్లేవర్ రావాలి అంటే ఈ వాటర్లోనే ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండి. అది ఒకసారి ట్రై చేయండి. అలా కూడా ఇలా విడిగా వేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే అలా వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 5 మినిట్స్ అయ్యేంత వరకు మనం ఇంతలో సన్నగా తరుక్కున్న క్యారెట్, 2 ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా కూడా మిక్సీలో వేసి సాస్ రూపకంగా చేసుకోవచ్చు. నేను ఆ విధంగా కూడా చేయలేదు. ఇలా అయితే చాలా ఫాస్ట్ అయిపోతుందండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఫినిష్ అవుతుందండి ఈ రెసిపీ. చాలా చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా వాటర్ని తీసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయినావో. ఇవి మళ్ళీ ఇందులో ఉన్న వేడికి ఒకదానికొకటి అతుక్కుంటావండి. ఇలా అతుక్కోకుండా ఒక చిన్న చిట్కా, కూల్ వాటర్ తోటి మళ్ళీ వాష్ చేయండి. అవి వాష్ చేయడం వల్ల అవి ఏమవుతాయంటే విడివిడిగా అవుతూ ఉంటాయండి. చాలామందికి పాస్తా చేస్తే ఒకదానికొకటి అతుక్కొని తినాలంటే తినబుద్ధి కాదు. ఇలా అయితే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా కూల్ వాటర్ తోటి ఒకసారి వాష్ చేసినట్టయితే అందులో ఉన్న హీట్ పోతుంది, అవి కూడా విడివిడిగా అవుతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా బాగా సాఫ్ట్గా వచ్చినాయండి. తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇంకోటి మర్చిపోయాను, ఈ బాయిల్ చేసిన వాటర్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే. లేదంటే మీరు సూప్గా కూడా చేసుకోవచ్చు. కొంచెం క్యాప్సికము, ఒరిగానో ఇవన్నీ వేసి కొంచెం మరిగించుకొని సూప్ లాగైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేనైతే ఇందులోనే యూజ్ చేశాను ఆ వాటర్ కూడా. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకున్నాను. మీకు నచ్చితే శనగపప్పు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. నేను అయితే వేసాను. మా పిల్లలకి ఎందులోనైనా పల్లీలు కావాలి. మా బాబుకి అయితే పల్లీలు కావాలి కాబట్టి ఎందులోనైనా నేను పల్లీలు వేస్తాను.
శనగపప్పు, పల్లీలు, ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, ఇవన్నీ కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నానండి. ఇవి బాయిల్ అయ్యేంతవరకు ఇప్పుడు తీసిన వాటర్, బాయిల్ అయిన వాటర్ ఇందులో వేసుకోవచ్చు. ఆ విధంగానే వేసుకోవచ్చు. మీకు ఇక్కడ టమాటో మిక్సీలో వేసి కూడా ఆ జ్యూస్ కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను అలా వేయలేదు, ఆ వాటర్ వేసి టమాటా వేసాను. ఇందులో ఇది కొంచెం మగ్గాక కొంచెం క్యారెట్ ఇలా మెత్తగా అయిపోయినాక ఇందులో ఏంటంటే ఎటువంటి సాసులు లేవండి, ఎటువంటి పాస్తా మసాలా ఎటువంటిది యూజ్ చేయట్లేదు. మన ఇంట్లో ఉన్న మసాలా మాత్రమే యూజ్ చేస్తున్నాను. అది కూడా మనము ధనియా పౌడరు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం మిరియాల పెప్పర్, ఇవన్నీ వేసిన మసాలానే యూజ్ చేశాను. అంతకంటే ఏది యూజ్ చేయలేదు. మసాలా యూజ్ చేస్తే కొంచెం ఎల్లో కలర్గా వస్తుంది పాస్తా మసాలా యూజ్ చేస్తే. అది నేను ఎటువంటిది యూజ్ చేయలేదు. మనం చేసేది పిల్లలకి కాబట్టి పిల్లల ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. నేను పైన కొంచెం ఫ్లేవర్ కోసం కసూరి మేతి యూజ్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి పాస్తా చేయాలి అంటే సాసెస్ కావాలి అని అనుకోవద్దు. ఎటువంటి సాస్ యూజ్ చేయకుండా కూడా పాస్తాని చేసుకోవచ్చు అండి. ఇది మెయిన్గా పిల్లలకి కాబట్టి మనం కూడా తినవచ్చు. ఆరోగ్యానికి మంచిది కాదు సాసెస్. అవాయిడ్ చేయడం చాలా బెటర్. మీరు కూడా అవాయిడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా కూడా ట్రై చేయండి. బాగుంటే నాకు కామెంట్ రూపకంగా పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ఎటువంటి సాసులు ఫినిష్ అయినాయి ఇంట్లో. నేను ఎక్కువ సాస్ యూజ్ చేయను, కాకపోతే ఒక సోయా సాస్ మాత్రమే యూజ్ చేస్తాను. ఏది యూజ్ చేయను. అది ఇంట్లో కూడా అయిపోయింది. ఇలా పిల్లలకి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేశాను. చాలా బాగుంది. మీకు షేర్ చేయాలనిపించింది, వెంటనే చేస్తున్నానండి. మీరు కూడా సాస్లు యూజ్ చేయకుండా చేయండి ప్లీజ్. పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై స్వీట్ కిడ్స్ ఛానల్. బాయ్.